ప్రభుత్వ బడి ఇక అమ్మ ఒడి ఇక బాధ్యతలన్నీ అమ్మ ఆదర్శ కమిటీలకే. ఈ ఆలోచన బేష్ అంటూ సర్వత్ర హర్షం. ఈ విద్యా సంవత్సరం నుంచి అమలు. 6 గ్యారంటీలు ఏమయ్యాయి? 100 రోజులు ఇంకా కాలేదా? రైతులను మోసం చేసిన కాంగ్రెస్ సర్కార్. సన్నబడ్లకే బోనస్ ఇస్తామనడం అన్యాయం. కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతులతో పతనం తప్పదు. భారత నేత పొన్నాల లక్ష్మయ్య ధ్వజం. సన్న బియ్యంతో బోనస్ మొదలు. ప్రతి ధాన్యం గింజలు కొనుగోలు చేస్తాం. తడిసిన మొలకెత్తిన మద్దతు ధర ఇస్తాం. వారస అసత్య ప్రచారాలు నమ్మవద్దు. రైతులు ధైర్యంగా ఉండాలి. మీడియాతో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క. సన్న వడ్లతో పాటు దొడ్డు వడ్లకు కూడా బోనస్ ఇవ్వాలి. సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ ఎదుట రైతుల ధర్నా. అన్ని రకాల ధాన్యానికి బోనస్ ఇవ్వాలని డిమాండ్. మార్కెట్ గేటు ముందు సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం. కొత్తగూడెం మున్సిపాలిటీ దాన సంస్కారాలకు వెళితే ఆసుపత్రి పాలే. దుర్వాసనతో జనం ఉక్కిరి బిక్కిరి. కుక్కలు పందుల కలైబరాలు ఇక్కడే. విచ్చలవిడిగా పడేస్తున్న కోళ్ల వ్యర్థాలు పట్టించుకొని మున్సిపాలిటీ పాలకులు, నిద్రావస్థలో సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలంటున్న ప్రజలు. ఇచ్చిన మాటకు ప్రభుత్వం కట్టుబడి ఉంటుందన్న ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్. రైతు రుణమాఫీ ఖచ్చితంగా చేసి తీరుతాం. హామీలు అమలు చేసి ప్రతిపక్షాల నోరు మూయిస్తామని ధీమా. దేశానికి రాజీవ్ గాంధీ చేసిన సేవలు చిరస్మరణీయం. ప్రతి ఒక్కరూ ఆయన జీవితాన్ని ఆదర్శప్రాయంగా తీసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ ఆయన అడుగుజాడలో స్థిర స్థాయిలో నడుస్తుందన్న ఎమ్మెల్యే గౌని మధుసూదన రెడ్డి, దేవరకద్ర నియోజకవర్గం. రాజీవ్ గాంధీకి ఘనంగా నివాళులు అర్పించిన దేవరకద్ర ప్రజలు. ఉజ్వల భవిష్యత్ తేదీ. సిహెచ్సి గ్యాస్ కోసం వస్తే పడిగాపులే. గ్యాస్ ఉన్నా లేదంటున్న సిబ్బంది. ఆందోళనకు దిగిన ఆటో డ్రైవర్లు. పంపిణీతో సద్దుమణిగిన వివాదం. తెలంగాణ గీతం రెడీ. 1.5 నిమిషం నిడివిలో జయ జయ హే తెలంగాణ గీతం. సంగీతం అందిస్తున్న ఎంఎం కీరవాణి. ఆదర్శి రాసిన గీతంలో స్వల్ప మార్పులు. జూన్ 2న దశాబ్ది ఉత్సవాల ఆవిష్కరణ. గీతాన్ని విని ఓకే చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి. ఏసీబీ ఇంట్లో ఏసీబీ దాడులు. తెలుగు రాష్ట్రాల్లో 10 చోట్ల ఏసీబీ సోదాలు. హైదరాబాద్ లో 6 చోట్ల తనిఖీలు. ఏసీపీ ఉమా మహేశ్వరరావు నివాసంలో రైడ్స్. నగదు, బంగారంతో పాటు ఆస్తి పత్రాలు స్వాధీనం. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయనే ఆరోపణలు. ఆయన స్నేహితులు, బంధువుల ఇళ్లలోనూ సోదాలు. భారీగా ఆస్తులు, డాక్యుమెంట్లు సీజ్. కొత్త బ్రాండ్ల ఆలోచన లేదు. బీఆర్ఎస్ పనిపాటలేని ఆరోపణలు చేస్తుంది. ఎన్నికల కోడ్ ముగిశాక ఎక్సైజ్ శాఖ ప్రక్షాళన. దుష్ప్రచారాలు చేస్తే పరువు నష్టం దావా వేస్తాం. మీడియాతో మంత్రి జూపల్లి కృష్ణారావు. ధాన్యం కొనుగోలుపై దుష్ప్రచారం. వరి వేస్తే ఊరి అన్నవారు విమర్శించేదా? చివరికి ప్రతి గింజను కొంటూనే ఉంటాం. తడిసిన మొలకెత్తిన ధాన్యం కూడా సేకరిస్తాం. సన్నవడ్లకు 500 బోనస్తో మొదలు. రైతులను ఆందోళనకు గురి చేస్తే ఊరుకో. బీఆర్ఎస్ బీజేపీల తీరుపై మండిపడ్డ భట్టి. వారు వన్ సైడే. మోడీ అత్యధిక మెజారిటీతో విజయం సాధిస్తారు. వారణాసిలో ఎన్నికల ప్రచారంలో బండి. కాశీలోని తెలుగు ప్రజలు నివసించే ప్రాంతాల్లో ప్రచారం. ప్రతి ఒక్కరూ ప్రధానికి ఓటు వేసేలా కృషి చేయాలని అభ్యర్థన. ప్రాచీన భారతీయ ఇంజనీరింగ్ పరిజ్ఞానంతో మేడిగడ్డ ఎగువన రాక్ఫిల్ డ్యాం. 2.5 మీటర్ల ఎత్తు, 1632 మీటర్ల వెడల్పు. అంచనా వ్యయం 50 కోట్లు. డిజైన్ల తయారీకి దృష్టి సారించిన నిపుణులు. కాళేశ్వరం ప్రాజెక్టు పునరుద్ధరణ పనులు షురు. ఎన్డీఎస్ఏ ఆదేశాలతో రిపేర్లు చేస్తున్న ఇరిగేషన్ అధికారులు. మేడిగడ్డలో గేట్ల రిపేరు ప్రారంభం. అన్నారంలో సీసీ బ్లాక్ల నిర్మాణం.